don't want this job. I don't want to be a policeman. Shankar! Shankar! I don't understand. మానవత్వాన్ని మమకారాన్ని చంపుకుని సెల్యూట్ చేసే ఉద్యోగం వద్దంటున్నాను సార్. గుడ్ బై టు ఆల్. పార్డన్ మీ సార్. గుడ్ బై టు మై సర్వీస్. గుడ్ బై టు వన్ అండ్ ఆల్. Shankar, what happened to you? ఏం జరిగింది? ఏం జరిగిందని అడిగే కంటే ఇక మీదట జరగబోయేది ఏమిటని అడగండి. జరగబోయే 3వ హత్య చేయబోయేది ఎవరో తెలుసా మీకు? అందులో నీకేం సందేహం? ది సేమ్ కల్ప్రిట్ డేవిడ్. నో, అతను ఒక్కగానొక్క బిడ్డ శంకర్. శంకర్, నువ్వు డేవిడ్ పూర్వాశ్రమంలో పుట్టిన బిడ్డే ఈ శంకర్. మా అమ్మను బలాత్కరించి మా నాన్న పరువు తీసిన వాణ్ణి నేనే బలి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. మిస్టర్ శంకర్, బాధ్యత గల పోలీస్ అధికారి పలికే మాట్లాడి పరుల ప్రాణాన్ని కాపాడే ఉన్నతమైన ఉద్యోగం అనే ఈ యూనిఫామ్ కోసం నేను ఆశపడ్డాను సార్. కానీ ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యక్తి న్యాయం కోరిన మా నాన్నని హంతకుడిని నిరపరాధిగా చేశాడు. ఒక ఉత్తమురాలని వ్యభిచారిగా చేశాడు. ఆలయ గోపురాల మీద పావురాలు చేరితే అశుభ్రం కాక తప్పదు. అందుకని కోవెళ్లు పగలగొడతావా లేక పూజలు నిషేధిస్తావా? ఎవరో పోలీస్ అధికారి చేసిన తప్పు కోసం మన డిపార్ట్మెంట్ మీద కక్ష తీర్చుకోవడం తెలివైన పని కాదు మిస్టర్ శంకర్. నేనేదో నా గొప్పతనం కోసం చెప్పడం లేదు. నా బిడ్డను కిడ్నాప్ చేసిన ఆ డేవిడ్ డాక్టర్ని సజీవంగా అప్పగిస్తేనే నా బిడ్డను ప్రాణాలతో చూడగలనని బెదిరించినప్పుడు నా బిడ్డ ముఖ్యమని నేను అనుకున్నానా? శంకర్, ఉద్యోగం స్వార్థం కోసం అనుకునే కంటే సేవ కోసం అనుకునే వాళ్ళు ఉన్నారు. కర్తవ్యంగా భావించేవారు బంధాలకు అతీతంగా ఉంటారనేదే నా అభిప్రాయం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది. అలాగని వాడు పగ తీర్చుకోవాలంటే మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది. నీ కుటుంబం బాధించబడిందని రాజకీయ నాయకుడి మీద పగ తీర్చుకోదలుచుకున్నావు. అతని కుటుంబంలో ఒకడు అందుకు పగ తీర్చుకోవాలనుకుంటే శంకర్, పోలీస్ అనేవాడు ప్రజలకు కష్ట నష్టాలు ఏర్పడినప్పుడు కాకి దుస్తుల్లో వచ్చి వాళ్లను దేవుళ్లా కాపాడతాడనే నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకానికి మాత్రం సందేహం వచ్చిందంటే దేశం శ్మశానం అవుతుంది. ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా ప్రవర్తిస్తావని ఆశిస్తున్నాను. నువ్వు తీసుకున్న సత్య ప్రమాణానికి బద్ధుడవుతావని నమ్ముతున్నాను. మిస్టర్ శంకర్, ఇప్పుడు మనం కాపాడబోయేది ఒక రాజకీయ నాయకుని ప్రాణమే కాదు, పోలీసుల మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని. రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ శంకర్. కమ్ ఇన్. ఇక మీద జరగబోయే సంఘటన హంతకుడికి అనుకూలంగా ఉండకూడదు, ఉండేందుకు వీల్లేదు. సూర్యప్రకాశం రేపు ఉదయం ఫ్లైట్ లో వస్తున్నారు. ఫ్లైట్ సరిగ్గా 9:45కు వచ్చి చేరుతుంది. డూ యూ ఫాలో? సార్, సార్, ఎయిర్పోర్ట్ నుంచి సూర్యప్రకాశం బయటకు వచ్చిన దగ్గర నుంచి హీఈస్ హెవీలీ గార్డెడ్ అండ్ వన్ మినిట్. సూర్యప్రకాశం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అతనితో ఉన్న వాళ్ళందరినీ వేరే బండిలోకి మార్చండి. ఎస్, దట్స్ బీన్ అరేంజ్డ్ సార్. కారు నుంచి దిగ్గానే ఇంట్లో ఒక ప్రెస్ మీటింగ్, ఆ తర్వాతనే విగ్రహావిష్కరణోత్సవంలో పాల్గొంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ప్రెస్ మీటింగ్ ఇస్ అన్ ఇండోర్ ప్రెస్ మీట్. అందుకని అక్కడ కూడా సెక్యూరిటీ మెజర్స్ నేను చూశాను. ఐ సీ, వెరీ గుడ్. ఫంక్షన్ కు వచ్చిన విజిటర్స్ అందరినీ కరెక్ట్ గా స్క్రీన్ చేయండి. దట్స్ బీన్ డన్ సార్. ఆ తర్వాత రోడ్ సైడ్ లో ఉండే కానిస్టేబుల్స్, టవర్ మీద ఉండే మన సెక్యూరిటీ గార్డ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరికీ వైర్లెస్ కనెక్షన్స్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్ జరిగే చోట కూడా వైర్లెస్ కనెక్షన్ ఇన్స్టాల్ చేశాం సార్. సో మన నెట్వర్క్ లోంచి వాడు ఖచ్చితంగా తప్పించుకోలేడు. ఐ థింక్ సో సార్. సపోజ్ అది కూడా మీరు వాడు తప్పించుకుంటే, డోంట్ హెజిటేట్ టు షూట్ హిమ్. ఎస్, వాడిని షూట్ చేయడానికి వెనకంజ వేయద్దు. ఈ
నాకు జరగబోయే యుద్ధం చివరి యుద్ధం. నేను వెళ్ళి తీరాలి. అంకుల్, జరగబోయే యుద్ధంలో నాకు మీరిద్దరూ కావలసిన వాళ్లే. అందుకని ఇద్దరి గురించి కలిపి వేడుకోవద్దు. భక్తి యొక్క బలం తగ్గిపోతుంది. అంకుల్, నువ్వు కట్టించుకునే తాళికి, పెట్టుకునే గుట్టుకు నా వల్ల ఏ హాని జరగదమ్మా. ఫోన్. డేవిడ్ మాట్లాడుతున్నా. డేవిడ్ మాట్లాడుతున్నా. డేవిడ్, నేను తనతో మాట్లాడాలి. సరే, నీకు శంకర్, మీ నాన్న, ఐ మీన్ ఆ హంతకుడు డేవిడ్ నీతో మాట్లాడతాట. డోంట్ గివ్ రూమ్ ఫర్ సెంటిమెంట్స్. హలో మై సన్. రాజకీయ నాయకుడికి భద్రత కలిగించడానికి ఎందుకని ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ ఫోర్స్ వేస్ట్ చేస్తున్నారు? నేను చెప్పిన టైంకు ముందుగా హత్య జరగదు, తర్వాత జరగదు. సరిగ్గా 7:30కి ఆవిష్కరణోత్సవం, 7:35కి he will be dead. ఎప్పుడు డిఓజీతో మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నానో తెలుసా? మై సన్, ఇప్పుడు నేనే నీ భాగమని నీకు తెలుసు. అందుకని నువ్వు వ్యతిరేకపడి నీ కర్తవ్యాన్ని స్మరించు. డోంట్ గివ్ రూమ్ ఫర్ సెంటిమెంట్స్. నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం. ఏదైనా క్యాసెట్ పెట్టరాయా? అలాగే సార్. రాజకీయ రంగంలో ఓటు విలువ చాలా ఎక్కువ. అది తెలుసుకున్నవాడే నిజమైన పౌరుడు. ఇదెందుకయ్యా? ఆర్థికంగా వెనుక ఇదంతా జనం వినడం కోసం. మనకేదైనా పెట్టు. నాబోటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశానికి సరే, అభ్యుదయం సార్. వస్తుంది. నిన్ను నిమ్మకాయ కళ్ళు దిక్కు కంద పిల్లక ఎదురలేమో నిమ్మకాయ. వీరు ఆవిష్కరించే వీరశివాజీ విగ్రహానికి మన లక్ష్యానికి ఏమిటి సంబంధం ఉంది? గట్టిగా మాట్లాడుకు. గుడ్ ఈవినింగ్. ఐ రిమైండ్ యూ వన్స్ అగైన్, మీటింగ్ లో ఎవరిని సస్పెక్ట్ చేసినా ఇక్కడ మీరు క్వశ్చన్ చేయకండి. మీటింగ్ లో గొడవ జరిగినంత కంట్రోల్ చేయడం కుదరదు. యూ కమ్ విత్ మీ. ఈ మెయిన్ ఎంట్రన్స్ లో మిస్టర్ సూర్యప్రకాశం కారు తప్ప మరెవరి కారు పార్క్ చేయడానికి అలో చేయకండి. పోలీస్ జీప్ అయిన పార్కింగ్ లాట్ లోనే, VIP సేన పార్కింగ్ లాట్ లోనే. అండర్స్టాండ్? గుడ్ ఈవినింగ్. హౌ మెనీ వీడియో కెమెరాస్ ఆర్ హియర్? 8 కెమెరాస్ సార్. ఈ 8 కెమెరాను వెనకాల దట్ ఎంట్రన్స్ నెంబర్ 6 ఆర్ సంథింగ్ అక్కడ పెట్టండి. వెనక నుంచి ఎవరు రారు సార్? అయినా పెట్టండి. యూ ఆర్ నాట్ ది వన్ టు డిసైడ్. Okay, sir. మిస్టర్ రాజారెడ్డి ఎక్కడ ఉన్నారు? ఈజ్ దేర్ సార్. థ్యాంక్ యూ. మీరు ఎవరండి? రాజారెడ్డి గారు మీరు? నేనండి. ఇలా చూడండి, మీరందరూ వేదిక మీద ఉండేందుకు వీల్లేదు. చాలా ముఖ్యమైన వాళ్ళ వేదిక మీద ఉండాలి. మీలో ఎవరు ముఖ్యమైన వాళ్ళు? అందరూనా? వెరీ గుడ్. ఇప్పుడు సూర్యప్రకాశంతో గోపాలం, వారి అసిస్టెంట్, తర్వాత బాలరామ్ సంబడి, వీళ్ళు తప్ప మరి ఇంకెవరు వేదిక మీద ఉన్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను కిందికి దించేస్తాను. పార్టీ వాళ్ళైనా సరే బాధపడకూడదు. థ్యాంక్ యూ. మా నాయకులు ఉక్కు మనిషి, మా నాయకులు ఉక్కు మనిషి, మా నాయకులు ఉక్కు మనిషి, మా నాయకులు ఉక్కు మనిషి, మా నాయకులు ఉక్కు మనిషి.